హాయ్ హలో నమస్తే సత్ శ్రీ అకాల్ ఆదాబ్. లెట్స్ గెట్ ఇన్ టు ద రివ్యూ. ఈరోజు రివ్యూ చాలా షార్ట్ అండ్ స్వీట్ ఉంటుందండి, ఎందుకంటే అసలు ఏం లేదు, అంత రొట్ట రొట్ట. రీతు ఎపిసోడ్స్ అయితే అసలు చూడలేకపోయాం. ఆ పవన్, ఆ కళ్యాణ్, ఆ ఫ్లట్టింగ్ ఏంటో కానీ సెట్ అవ్వట్లేదండి. ప్రతి సీజన్లో సెట్ అయినట్టు సెట్ అవ్వట్లా. చాలా క్రింజ్ మ్యాక్స్ ప్రోలా ఉంది. మీరు రివ్యూ చేయడానికి కూడా ఏం లేదండి ఈరోజు. హరీష్ సారీ చెప్తాడు ఫ్లోరస్ ఆయనకి. కూల్ డ్రింక్, షాంపూ విషయంలో నేనే సజెషన్లు ఇచ్చాను నీకు, నువ్వే నెగిటివ్ అయ్యావు, నా వల్ల నీకు నామినేషన్లు పడ్డాయి అనేసి అంటాడు. ఈజీ టార్గెట్ అయ్యావు నువ్వు నా వల్ల అనేసి అంటాడు. ఆయన సారీ ఫీల్ అయినా అదేం హార్ట్ఫుల్గా ఏం చెప్పడు ఆయన. ఈరోజు డాగ్స్ ఫస్ట్ టైం మురిగాయండి హరీష్ గారు పడుకున్నందుకు. శ్రీజ పరిగెట్టుకుంటూ వెళ్తుంది, అది కెప్టెన్ కాదని తెలుసుకుని చాలా డిసప్పాయింట్ అవుతుంది. కెప్టెన్ అనుకున్నా అనేసి చాలా హర్ట్ అవుతుంది శ్రీజ. ఫ్లోరా లాండ్రీ చేసుకుంటూ ఉంటుంది. సంజన గారు వచ్చి అడుగుతారు నువ్వెందుకు చేసుకుంటున్నావు అని. ఆవిడ అంటారు శ్రీజకి చెప్పా అని. శ్రీజ మానిటర్, జస్ట్ మానిటర్, నాకు కదా చెప్పాలి, నేను క్యాప్టెన్ని. లేదు నువ్వు శ్రీజతో మాట్లాడి ఎవరితో చేయించుకో లాండ్రీ అనేసి అంటారు ఆవిడ. తర్వాత హరీష్ అక్కడ ఉంటాడు ఆయన. తనుజతో చేయించుకో శ్రీజతో మాట్లాడి అంటాడు. ఎందుకంటే తనుజ కదా ఈ వీక్ లాండ్రీ బట్టలు తోవడం అన్ని. తనుజ గారు వెళ్ళి హరీష్ గారితో మాట్లాడతారు. ఏమైంది, ఎందుకు ఇలా ఉంటున్నారు, మిమ్మల్ని చూస్తుంటే భయం వేస్తుంది, ఒక నవ్వు ఉండదు, ఒక పేషెన్స్ ఉండదు, ఏంటి మీరు అనేసి అంటుంది ఆవిడ. ఆయన అంటాడు నేనంతే, నన్ను చూస్తే ఎందుకు భయం వేస్తుంది, నేను రియల్ లైఫ్లో కూడా అంతే, బయట కూడా అంతే, మా అమ్మతో ఎలాగ ఉంటా, మా వైఫ్తో ఎలాగ ఉంటా అంటాడు ఆయన. ఈ మనిషి మారడు అంతే, హౌస్లో నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నా అంటాడు. తనుజ గారు అంటారు ఇంత చేసింది మీరు హౌస్లో నుంచి వెళ్ళిపోవడానికి అంటారు ఆవిడ. క్యాప్టెన్సీ అయిపోయింది ఇంకా సంజనాది ఈ రోజుతోటి. సో ఆవిడ పోస్టర్ ఆవిడ అండింగ్ చేసుకుని లాస్ట్ ఫైనల్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కిందానో స్పీచ్ కిందానో ఏదో చెప్తారు ఆవిడ. అప్పుడు కూడా పేషెన్స్ ఉండదు శ్రీజకి. ఏం చెప్తారంటే సంజన గారు, మనందరం ఒకటే, టెనెంట్స్ ఓనర్స్ అయినా కానీ ఎవరెవరికి బానిసలు కాదు, ఆ టెనెంట్స్ని అలా చూడాల్సిన అవసరం లేదు, పర్టికులర్గా అందరికీ రెస్పెక్ట్ ఇవ్వండి అనేసి అంటారు ఆవిడ. సంజన గారి స్పీచ్ అయిపోయిన తర్వాత శ్రీజ గారు తగులుకుంటారు మళ్ళీ. మేము ఎవరిని బానిసలుగా చూడట్లేదు, ఎవరిని డిస్రెస్పెక్ట్ చేయట్లేదు, మీరు అలా పోర్ట్రే చేయకండి అనేసి ఆవిడ రెచ్చిపోతారు. తర్వాత దానికి సంజన గారు లేదు నేను ఎవరిని ఉద్దేశించాను లేదు, నార్మల్గా చెప్పాను, క్యాజువల్గా చెప్పాను అంటారు. ఆవిడ మాట్లాడే టైంకి అందరూ డిస్పస్ అయిపోతారు. ఆవిడ మీద పెద్ద రెస్పెక్ట్ ఇప్పటికీ ఎవరికి లేదు. తర్వాత క్లీనింగ్ విషయంలో హరీష్ సంజన గారు మాట్లాడుకుంటారు. సుమన్ ఏమో క్లీనింగ్ చేస్తాడు, బిగ్ బామ్ ఉంది కదా అనేసి, బిగ్ బామ్ ఏం అవసరంలో నేను చూసుకుంటాను సంజన గారు అన్నా కానీ ఒప్పుకోడు. సరే కుకింగ్ ఏమో ఇమాన్యుయల్కి ఇచ్చేస్తారు ఆవిడ, క్లీనింగ్ సుమన్ శెట్టి గారిని చేసుకోమంటారు. ఈ గ్యాప్లో హరీష్ గారు దూరిపోయి సుమన్ శెట్టి గారితో అంటారు కెప్టెన్కి ఎలాంటి రైట్ లేదు బిగ్ బామ్ తీయడానికి, మీరు అనవసరంగా సఫర్ అవుతారు ఆవిడ వల్ల, ఇష్టం వచ్చినట్టు రూల్స్ మారుస్తున్నారు, రూల్స్ ఫాలో అవుతా అని చెప్తున్న ఆవిడ ఎలా మాట్లాడుతున్నారు అనేసి ఆవిడ మీద రెచ్చిపోతాడు ఆయన సుమన్ శెట్టి గారి దగ్గర. తర్వాత మీ రూల్స్ పెట్టి ఎందుకు ఇబ్బంది పెడతారు అనేసి హరీష్ గారు నోరు జారితే సంజన గారు వెంటనే ఎమ్ముని సుమన్ శెట్టి గారిని అడుగుతారు. వాళ్ళిద్దరు కూడా నో అంటారు. వాళ్ళకి లేని ఇబ్బంది మీకు ఎందుకండి, వదిలేయండి. ప్రియా సంజన క్యాజువల్గా మాట్లాడుకుంటారు ఆరెంజెస్ గురించి. ఇది డెఫినెట్గా పాయింట్ రైస్ చేసి ప్రియా సంజన గారిని నామినేట్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడైతే ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటున్నారు కానీ టైం వచ్చినప్పుడు చెప్తుంది ప్రియా ఈ వీక్ సర్వైవ్ అవుతాయి గనక. తర్వాత బ్లూ డ్రెస్ వేసుకొచ్చిన భావన్ ఫ్లట్టింగ్ చేస్తాడు రీతుతోటి. క్రింజ్ మ్యాక్స్ ప్రో. గేమ్లోకి వెళ్ళిపోదాం. ఇంకా బిగ్ బాస్ అయితే ఒక టైం పెడతాడు. టెనెంట్స్కి ఏమో 12 hours, ఓనర్స్కి ఏమో 10 hours. అదేంటంటే అంతసేపు నిద్రపోకుండా ఉండాలి, కొన్ని మధ్యలో టాస్క్స్ పెడతాను, ఆ టాస్క్స్లో ఎవరైనా విన్ అయితే టైం అనేది తగ్గుతుంది అనేసి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు. అందులో ఫస్ట్ టాస్క్ కెప్టెన్సీ కంటెండర్ అవడానికి టాస్క్స్ అన్నమాట ఇవి. అందులో ఫస్ట్ టాస్క్ వచ్చేసి ఒక చక్రం లాంటిది పెట్టి ఈ టీం నుంచి 5 టెనెంట్స్ టీం దగ్గర నుంచి, ఓనర్స్ టీం నుంచి 5 ఉండి దాన్ని పట్టుకొని ఉండాలి. ఎవరైతే లాస్ట్ వరకు ఉంటారో వాళ్ళు మెజారిటీ బట్టి వాళ్ళు విన్ అవుతారు, వాళ్ళు కెప్టెన్సీ టాస్క్కి అర్హులు అవుతారు అనేసి బిగ్ బాస్ చెప్తారు. అదే గేమ్ వన్ సైడ్ అయిపోయిందండి, ఏం చెప్తాం, వార్ వన్ సైడ్. గేమ్ అయితే వన్ సైడ్ అయిపోయిందండి, ఎందుకంటే క్లియర్గా తెలుస్తుంది కదా వాళ్ళ దాంట్లో పవన్, కళ్యాణ్, అలాగే భరణి గారు, హరీష్ గారు బలవంతులంతా దాంట్లోనే ఉన్నారు కదా. ఈ విషయం అందరికీ తెలుసు, అటు తెలుసు ఇటు తెలుసు. సరే ఏదో ట్రై చేద్దామని ట్రై చేశారు. ఈ గేమ్ స్ట్రాటజీలో శ్రీజ పాయింట్ తీసుకోవట్లేదు అనేసి మనిషి మీద ఆవిడ సీరియస్ అయ్యారు. వాళ్ళకి ఏదో చెప్పేసుకుని వెళ్ళిపోతారు, నా పాయింట్ ఏం పట్టించుకోరు అనేసి శ్రీజ గారు అంటారు. ఈ టాస్క్కి తనుజాని ప్రియాని సంచాలకుగా పెడతారు. ఎలా చేసినా వాళ్ళే విన్ అవుతారు, వాంటర్స్ టీమ్ విన్ అవుతుంది అని అందరికీ తెలుసు. గేమ్ కూడా పెద్ద గేమ్ లేదండి,
అంటే మెయిన్ నేను అనుకోవడం ఏంటంటే, ఒకవేళ నేను తప్పైతే నన్ను కరెక్ట్ చేయండి. బిగ్ బాస్ రూల్స్‌లో చెప్పేటప్పుడు అవతల టీమ్ పర్సన్, యువతల టీమ్ పర్సన్ ఇద్దరూ వేరే వేరే సైడ్ ఉండాలనేసి నేను అనుకుంటున్నా. నాకు తెలిసినంత వరకు బిగ్ బాస్ రూల్స్ నేను అబ్జర్వ్ చేసినంత వరకు. మరి ఈరోజు ఆడిన గేమ్‌లో ఇద్దరు ఒక సైడే ఉంటారు. బర్నీ గారు సుమన్ అదే మన ఇమ్మాన్యుయల్‌ని ఆపడానికి చాలా ఈజీ అయింది. నేను అనుకోవడం ఒరిజినల్‌గా రూల్ అయితే ఇద్దరు ఆపోజిట్‌లా ఉండాలి. ఆపోజిట్‌లో ఉండాలి. ఆపోజిట్ డైరెక్షన్‌లో ఉండాలని నేను అనుకుంటున్నా. అటొకలు ఇటొకలు ఈ సర్కిల్ చక్రానికి. కానీ ఇద్దరు ఒక సైడే ఉన్నారు. భరణి గారు కావాలని ఉన్నారు. ఎందుకంటే ఇమ్మాన్యుయల్‌ని ఆపడానికి. అదే చేశారు ఆయన. ఇమ్మాన్యుయల్‌ని ఆపకపోతే మరి వేరేలా ఉండేది. నేనైతే ఇమ్మాన్యుయల్‌ని ఆపడం అనేది ప్రాపర్ గేమ్ అని నేను అనుకోవట్లేదు. బిగ్ బాస్ రూల్స్ పాటిస్తే ఇద్దరు ఒక సైడ్ అయితే ఉండకూడదు. మరి అది సంచాలక్ ఫాల్టా లేక డిస్కషన్లో మర్చిపోయారా అనేది మనకు తెలీదు. ఒకవేళ ఇందులో ఏమైనా మిస్టేక్ ఉంటే వీకెండ్ తెలుస్తుంది. మొత్తానికి ఓనర్స్ టీమ్ అయితే విన్ అయింది. 1 అవర్ అయితే తగ్గింది టైం. నెక్స్ట్ రేపు టాస్క్స్ ఏముంటాయి, ఎలా ఆడతారో ఏంటో అనేది రేపు చూద్దాం. ఎంతనండి ఈరోజు పెద్ద ఏం లేదు. మిగతా విషయాలు రేపు మాట్లాడుకుందాం రేపు ఎపిసోడ్లో. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ యువర్ యాంటోనీ.